గతంలో హీరోయిన్ల కెరీర్ క్లైమాక్స్కి వచ్చేసిన తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. కెరీర్ స్టార్టింగ్లోనే అందాల భామలు సినిమా బాధ్యతలు భుజాన వేసేసుకుంటున్నారు. ఈ మధ్య ఈ రూట్లోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ తన అప్కమింగ్ సినిమాకు సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చింది. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన సంయుక్త మీనన్ ప్రెజెంట్ తెలుగు మార్కెట్ మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. తెలుగులో సినిమాల సెలక్షన్ విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ఈ బ్యూటీ ఎర్లీ డేస్ లోనే బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాను ప్రారంభించిన సంయుక్త మీనన్ ఆ సినిమాకు స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంకా హీరోయిన్ గా పూర్తిగా సెటిల్ కాకముందే ఈ డెసిషన్ తీసుకోవడం మీదే ఇప్పుడు చర్చంతా. అయితే కథ మీద నమ్మకంతో స్వయంగా నిర్మించాలని ఫిక్స్ అయ్యారట ఈ బ్యూటీ. యాక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం ఇప్పటికే మేకోవర్ అయిన సంయుక్త ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు రఫ్ అండ్ టఫ్ రోల్ కావడంతో ఈ సినిమాకు రాక్షసి అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట మేకర్స్. వరుసగా హిట్ సినిమాల్లో కనిపించిన సంయుక్త మీనన్ కు నటిగా మంచి మార్కులే పడ్డాయి. కానీ కమర్షియల్ సినిమాల్లో ఆ రేంజ్ లో ఆఫర్స్ అయితే రాలేదు. అందుకే ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ టర్న్ తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ జానర్ లో అయినా సంయుక్త సక్సెస్ అవుతారేమో చూడాలి.